నీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్లే నాకు డబ్బులు లాస్ అయ్యాయి. నీ వల్లే నాకు కెరీర్ పోయింది. నీ వల్లే నాకు ప్రశాంతత లేదు. ఇలా చాలా 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 మాటలైతే వింటూ ఉంటాము. అంటే ఇది అనే పొజిషన్‌లో ఉన్నా, పడే పొజిషన్‌లో ఉన్నా ఇద్దరికీ రిలేట్ అవుతుంది. అదేంటి అంటే సపోజ్ అందులో మనది ఏమీ ఏమీ ఉండదనమాట. అంటే మనం వాళ్ళకు జరిగిన నష్టానికి మనకి అసలు సంబంధమే ఉండదు. బట్ అయినా కూడా మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు కొంతమంది. ఆహ్, ఇలా ఇలా జరిగినప్పుడు మనకేమనిపిస్తది? చాలా బాధ అనిపిస్తది, పెయిన్ అనిపిస్తది. నేనేం చెయ్యని తప్పుకి ఎందుకిలా మాటలు పడాలి అనిపిస్తుంటది. కానీ ఆహ్, ఆ సమస్య నుంచి ఒక్క స్టెప్ బయటికొచ్చి ఒక్కసారి ఆలోచించండి. మీరు దానికి బాధ్యత లేనప్పుడు మీరెందుకు దాన్ని మొయ్యాలి? రియాలిటీ ఏంటంటే మనం ఎక్కువగా దాన్ని మనసుకు తీసేసుకొని బాధపడిపోయి ఏడ్చేసి దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసుకోవాలని ఇంకా ఎక్కువ బాధపడిపోతుంటాం. బట్ వన్స్ ఒకసారి రియలైజ్ అయ్యామనుకోండి దీంట్లో మన తప్పేమీ లేదు అని, అప్పుడు చాలా అంటే చాలా ఊరటగా అనిపిస్తుంది, ధైర్యంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటే కేక్ విషయంలో చాలాసార్లు ఫెయిల్ అవుతుంటాం. అప్పుడు ఏంటంటే 90% వరకు మనం ఏమనుకుంటామంటే మనం చేసే ప్రాసెస్లో ఏదన్నా లోపం ఉందేమో అనుకుంటాం తప్పితే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా అంటే ఏమన్నా కొంచెం ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నవి వాడడం కానీ అలాంటివి ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసినా కూడా కేక్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ బ్లేమ్ మాత్రం మొత్తం మనమే తీసేసుకొని నాకు రావట్లేదు అని తెగ బాధపడిపోతుంటాము. రియాలిటీ అయినా రియల్ లైఫ్ అయినా ఏదైనా సరే అండి, ఏదైనా సరే మనం ఏదైనా సమస్యకి కారణం ఎంతవరకు అని దాని నుంచి బయటికి వచ్చి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ఎవరన్నా మనల్ని అన్నా లేదు కేక్ ఫెయిల్ అయినా ప్రతిసారి మనదే ఉండదండి తప్పు, ఒక్కోసారి అటువైపు నుంచి కూడా ఉంటుంది. కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బాధ అనేది వాళ్ళు ఎలా చూపించాలో అర్థం కాక అవతల వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అది మన లోపం కాదు, వాళ్ళ లోపమే. సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని మీరు మెంటల్గా, బేకింగ్లో, ఫిజికల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకైతే నా మాటలు నచ్చినా, నా కేకులు నచ్చినా, నా డిజైన్స్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ నా రిక్వెస్టే అండి. కేక్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేసేయండి. బాయ్ అండి.